ఓం నమో భగవతే వాసుదేవాయ. కర్మలు మూడు విధాలు: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటే పుణ్యపాపరూప కర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీరాల్సిందే. కార్యకారణముల గొలుసే కర్మ. మనం చేసే పనే కాదు, చేయాలనే ఆలోచన, దాని ఫలితం కూడా కర్మను అనుసరించే వస్తుంది. ఆ విధంగా కర్మలు మూడు విధాలు: సంచితం, ప్రారబ్ధం, ఆగామి. సంచితం అంటే ఇంతకు ముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు. ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారబ్ధం. ఇక ఈ జన్మలో చేసినది వెనుక నిలువలో కలిసి రాబోయే జన్మలో అనుభవించవలసినది ఆగామిగా చెబుతారు. ఉదాహరణకు, మామిడి పళ్ళ కాపు నుండి పండిన మామిడి పండ్లను తీసి ఇచ్చినట్లుగా భగవంతుడు ప్రతి జీవికి వాని కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి 7 జన్మలకు కేటాయిస్తాడు. ఏ కర్మఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది కూడా భగవంతుడే. గత జన్మలలో చేసిన పుణ్య కర్మల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టే ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నాడు, శాంతిని పొందుతున్నాడు మానవుడు. గత జన్మలలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టే ఇప్పుడు మానవుడు కష్టాలు పడుతూ కన్నీళ్ల పాలవుతున్నాడు. అందుచేత చేసే ప్రతి మంచి పని ఆ భగవంతుడే చేయిస్తున్నాడని, ఆ పని ఫలితం ఏదైనా వాడికే చెందుతుందని, బాధ్యత అంతా భగవంతునిదే అని, తాను భగవంతుడి చేతిలో కేవలం ఒక పనిముట్టు మాత్రమేనని దృఢంగా విశ్వసించి భాగవత అంటే భక్త ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులు చేయాలి. భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి పూర్వకర్మలన్నింటినీ తొలగించి తనలో చేర్చుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మాధవ సేవగా సర్వప్రాణికోటి సేవ చేయటమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం. అదే మానవ జన్మకు సార్థకత కూడా. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.